యేసుప్రభు ఒక మాట అన్నాడండి. ఏమన్నాడు తెలుసా? నేను పైకెత్తబడతాను, నేను ఎత్తబడినప్పుడు అందరినీ నా ఎద్దకు ఆకర్షించేసుకుంటానంటాడండి. వ్యవహార స్వార్థ 12:31 అనుకుంటాను అన్నమాట. ఏమండి, అందరినీ నా ఎద్దకు ఆకర్షించుకుందరు. ఎందుకంటే నా గ్రావిటీ ఎక్కువైపోద్ది నాకు. ఈరోజు ప్రపంచ దేశాల్లో అందరూ ఆయనకి ఎందుకు దాసోహం అవుతున్నారు, ఎందుకు అందరూ ఆయన కావాలి అనుకున్నారు? చివరికి గల్ఫ్ దేశాల్లోని రాజులు సైతం యేసుప్రభువుని రక్షకుడుగా స్వీకరించే సందర్భాలు, సాక్ష్యాలు మనం చూస్తున్నాం. దొంగలు మారిపోతున్నారు, చెడ్డవాళ్ళు మారిపోతున్నారు, ఏమండి దుర్మార్గులు మారిపోతున్నారు. అంటే ఏంటి? ఎంత ఆయనలో నుంచి ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రజల మధ్యకి వెళ్ళిపోతున్నాయి. ఆయన తాకాలని, ఆయన హత్తుకోవాలని, ఆయన దగ్గరికి రావాలి అని. అంటే ఆయన విశ్వాసంలోకి రావడం అంటే ఆయన ముట్టుకోవడమే కదండి, హత్తుకోవడం, ప్రభువును హత్తుకోవటం. ఈరోజు మీరంతా నమ్మారు అంటే ఆయన హత్తుకోవడానికి వచ్చారు. మనమంతా ఆయన హత్తుకున్నాం. ఈరోజు వదిలేయగలమా? ఒకసారి ఒక వ్యక్తిని నమ్మి ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ప్రాణం పోవాలే గాని మరలా ఆయన వదులుకుంటావా? యేసుప్రభుని వదులుకోగలరా మీరు చెప్పండి? ఏమో ఎవరిని వదిలేసుకుంటారేమో కానీ ప్రాణం పోవాలే గాని పోతే పోనడు ప్రాణం. ప్రభువుని, బైబిల్ని, వాక్యాన్ని వదిలి భయం గాని బెదురు గాని మనకు లేదు. కారణం అంత ఎఫెక్షన్, అంత స్ట్రాంగ్ గా ఉంది. ఎవరో విరగొట్టేసినంత మాత్రాన్ని వీగిపోయేదా మన ప్రేమ? వీగిపోయేదా? అంత బలహీనమైనదా మన ప్రేమ? నెవర్ నెవర్.